హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికీ నా తరపున, మా కుటుంబం తరపున మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. నేను ఈ వీడియో పెట్టేటప్పటికి వరలక్ష్మి వ్రతం కూడా అయిపోతుంది. నేను ఆ తర్వాతనే అప్లోడ్ చేస్తాను. ముందుగా అయితే ఇప్పుడైతే నేనైతే పూర్ణాల కోసము మరియు గారెల కోసం పప్పు అయితే రుబ్బుకుంటున్నానండి మిక్సీలో. ఈ పప్పునైతే నేను నైట్ అయితే నానబెట్టుకున్నానండి. మార్నింగ్ అయితే ఇదైతే మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ ఫస్ట్ నేనైతే వంటలే స్టార్ట్ చేశానండి. ఈ వంటలు ఇంకా తొందరగా అయిపోతే నైవేద్యాలు తొందరగా నేనైతే ఇంకా అమ్మవారి దగ్గర అలంకరణ చేసుకోవచ్చని నేనైతే పప్పు అయితే పట్టేసుకున్నాను. ఈ స్టవ్ మీద ఏముందంటే పూర్ణాల కోసం అయితే శనగపప్పు ఉడకబెట్టుకుంటున్నానండి. ఇప్పుడు నేనైతే గారెలు వేసుకుందామని చెప్పేసి పప్పు అయితే మొత్తం గిన్నెలో వేసుకొని కలుపుకుంటున్నాను. నేనైతే కొంతవరకే చేస్తున్నాను అనమాట, నైవేద్యాల వరకే. ఇంకెందుకంటే టైం సరిపోదు కదండి. ఈరోజు అంతా డే అంతా పనే ఉంటుంది. ఇంకా ఇంట్లో వ్రతం అంటే చాలా సందడి సందడిగా ఉంటుంది కదండి. ముందుగా అయితే నైవేద్యాలు అయిపోతే అమ్మవారి దగ్గర మనమైతే అలంకరణ చాలా చక్కగా అందంగా మనకి ఇష్టమైనట్టుగా చేసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే వంటలు అయితే ముందు పెట్టుకున్నానండి. ఇంకా వంటలన్నీ నేనే చేశాను. ఇందులో ఇంకా ఉప్పు కారము ఇది ఎలాగో మనమైతే టేస్ట్ చేయలేం కదా. ఫస్ట్ అయితే అమ్మవారికి పెట్టిన తర్వాతనే కదండి ఇంకా నేనైతే నా స్టైల్లో నేనైతే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే గారెలు అయితే వేస్తున్నాను, మినపగారెలు. ఇంకా ప్రతి ఒక్కరూ ఈరోజైతే చాలా బిజీగా ఉంటారండి. వ్రతం చేసుకునే వాళ్ళు, చేసుకొని వాళ్ళు. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా పూజలు, వ్రతాలు ఈరోజైతే ఆచరిస్తూ ఉంటారు కదా మన మహిళలందరూ. ఇంకా నేనైతే ఈ గారెలు వేసిన తర్వాత ఇంకా పూర్ణాలు అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పూర్ణాలు చేస్తే మళ్ళీ ఆ నూనెలో బాగోదని చెప్పేసి ఫస్ట్ అయితే గారెలు అయితే వేస్తున్నాను. ఈ గారెలు అయిపోయిన తర్వాత ఇంకైతే పూర్ణాలు అయితే స్టార్ట్ చేస్తాను అన్నమాట. టేస్ట్ అయితే ఎలా ఉన్నాయో ఏమో ఇంకా నాకైతే తెలియదు. ఎందుకంటే మనమైతే ఉప్పు తక్కువైనా ఏది తక్కువైనా ఇంకా మనం అడ్జస్ట్ అవ్వడమే. ఇంకా ఇప్పుడైతే గారెలు అయితే నూనెలో వేసుకొని కాల్చుకుంటున్నాను అనమాట. నాకైతే ఎక్కువ క్రిస్పీగా ఉంటేనే ఇష్టం. అందుకోసమని కొంచెం నేను దీంట్లో బియ్యపు పిండి కూడా వేసాను అనమాట. ఎందుకంటే బియ్యపు పిండి వేయడం వల్ల చాలా క్రంచీగా ఉంటాయి. అందుకని చెప్పేసి నేను బియ్యపు పిండి అయితే వేశాను. ఇంకా ఉప్పు సరిపోయిందో లేదో నాకైతే తెలీదు. ఇటువైపు అయితే పూర్ణాల కోసం పప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను. అదైతే బెల్లం వేసాను, కొంచెం దగ్గరికి రావడానికి టైం పడుతుంది. చూశారు కదా నా చేతిలో ముద్దలా అలా అయితే రావాలి. నేనైతే అలా చేసుకొని ఇంకా ఈ పిండిలో వేసుకొని నేనైతే పూర్ణాలు అయితే ఇంకా స్టార్ట్ చేశానండి. పూర్ణాలు అయితే వేస్తున్నాను. ఇదైతే మా ఖమ్మంలో మా ఇంట్లో అయితే ఇదైతే స్పెషల్ అనమాట. ప్రతి ఏదైనా సత్యనారాయణ వ్రతానికైనా ఇంట్లో ఏదైనా పండగలైనా ఇవైతే కంపల్సరీ చేస్తారనమాట. మన వైపు అయితే ఇంకా మనమైతే మైదా పిండితో చేసేవాళ్ళు చేస్తారు, గోధుమ పిండితో చేసేవాళ్ళు చేస్తారు. బూరెలు, బొబ్బట్లు, పూర్ణపప్పాలు అనుకుంటాం కదా, అవన్నమాట అలా చేస్తాము. ఇంకా ఇదొక రకం. మా అత్తగారు అయితే ఈ విధంగా అయితే చేస్తారు. ఇంకా నేనైతే అమ్మవారికి నైవేద్యంగా ఈ విధంగానే చేస్తున్నాను. ఇదే నాకు చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అందుకనే నేను ఈ విధంగా అయితే చేస్తున్నాను. చూస్తున్నారు కదా ఆ పిండిని అలా ముద్ద అందులో వేసి పిండిని అలా తీసుకొని మనం నూనెలో వేయడమే, చాలా ఈజీ. కాకపోతే కాల్చుకోవాలి మొత్తం లోపల కూడా, అదంతా మంచి కుక్ అవ్వాలన్నమాట. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా పులిహోర అయితే స్టార్ట్ చేశానండి. పులిహోరకైతే నేనైతే రైస్ అయితే వండుకున్నాను అనమాట. అటువైపు అయితే నేను వాటికి పులిహోరకి కావలసిన పోపు అయితే పెట్టుకున్నాను. ఇంకా పులిహోర కలుపుకోవడమే. ఇంకా చక్కగా కూర్చున్నాను అనమాట. పొద్దుటి నుంచి నించొని ఇంకా నా పని అయితే అయిపోయింది. ఏం కాదు, అమ్మవారి కోసం ఎంతైనా చేయొచ్చు. కాకపోతే ఇంకా నించొని ఇప్పుడే అలా కూర్చున్నాను అనమాట. ఇంకా ఉప్పు ఎంత ఉందో పులుపు ఎంత ఉందో ఇంకా మనకైతే తెలీదు. అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతే ఏదైనా కూడా ఇంకా ప్రసాదాలు అయితే చేయడం జరుగుతుంది. పులిహోర కలపడం అంటే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అది చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత బాగుందో.
ఇంకా పులిహోర అయితే నేనైతే చింతపండు పులిహోర చేయలేదండి, నిమ్మకాయ పులిహోర చేశాను. శుభ్రంగా మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకుంటున్నాను అనమాట. కాసేపు అయితే అలా కూర్చున్నాను, ఇంకా కూర్చొని కలుపుతున్నాను. మా వైషు అయితే వీడియో అయితే తీస్తుంది. ఇంకా ఈ టైంలో ఇది కూడా చేయడం అంటే గొప్ప విషయమే. ఇంకా మా పాప ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు, ఇంట్లో ఉందన్నమాట. ఇవి చూస్తున్నారు కదా ప్రసాదాలు, ఇవన్నీ ఇంకా అయిపోయాయి. పులిహోర, పూర్ణాలు, గారెలు, ఇంకా దద్దోజనం, అవేమో శనగలు వచ్చే వాళ్ళ కోసమని, ఇటువైపేమో నేను శనగలు పోపు పెట్టేసుకున్నాను. ఇంకా మా వయసు వచ్చి ఇవన్నీ నేనే చేశాను ఫ్రెండ్స్, ఇవన్నీ మా మమ్మీ చేయలేదు ఫ్రెండ్స్, ఇవన్నీ నేనే చాలా కష్టపడి చేశాను ఫ్రెండ్స్ అని చెప్తుంది. అవన్నీ తనే చేసిందంట. చూడండి, మీరైతే నమ్మారు కదా, ఓకే, మీరు నమ్మే ఉంటారు నాకు తెలుసు. ఇంకా దేవుడి దగ్గర అలంకరణ కోసం అయితే నేనైతే ఇక్కడైతే కూర్చున్నాను అనమాట. ప్రతి ఒక్కటి చాలా నిష్టగా నాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నాను. ఇందులో మా వారు కూడా చాలా హెల్ప్ చేశారండి. ఇంకా ఆయన హెల్ప్ చేయకపోతే నాతోనైతే ఇంత పని అయితే కాకపోయి ఉండేది. ఇంకా చాలా తను ప్రతి ఒక్క విషయంలో నాకు చాలా సపోర్టివ్గా చాలా బాగా హెల్ప్ చేస్తారండి. ఇంకా తనైతే నాకు హెల్ప్ చేశారనమాట. ఇవైతే నేను వచ్చే ముత్తైదువుల కోసం నేనైతే వాయినానికి ఇవైతే నేనైతే రెడీ చేసుకుంటున్నానండి, ప్యాకింగ్ చేస్తున్నాను. పసుబొట్లు మనకి ఇలా దొరుకుతున్నాయి. ఇలా కాకుండా ఇంకా వేరే వేరే చాలా చాలా ఐటమ్స్ మనకైతే చాలా చాలా స్టైల్స్లో దొరుకుతున్నాయి. ఇంకా నేను ఎప్పుడు ప్రతిసారి ఇవే తెస్తాను కాబట్టి ఇవే తీసుకొచ్చాను. ఇంకా సోనీ వక్క పొట్లాలు ఇవైతే చాలా మిగులుతాయండి, వేస్ట్. ఒక ప్యాకెట్ అయితే వేస్ట్, ఇద్దరికి సరిపోతుంది వ్రతం చేసుకునే వాళ్ళకి. ఇంకా నేనైతే ఒక ప్యాకెట్ అయితే తీసుకొచ్చుకున్నాను. నేనైతే ఇవన్నీ వక్కలు, పువ్వులు, పసుబొట్టు, పండ్లు, శనగలు, గాజులు అయితే నేనైతే ప్యాక్ చేస్తున్నాను అనమాట. ఈసారి అయితే నేనైతే ఏం గిఫ్ట్స్ అయితే ఇవ్వట్లేదు, మామూలుగా అయితే వాయనం అయితే ఇస్తున్నాను. ఇంకా నాకు నచ్చిన విధంగా, మాకు దేవుడు ఇచ్చిన విధంగా నేనైతే మాకున్న దాంట్లో నేనైతే ఈ విధంగా అయితే నేనైతే వరలక్ష్మి వ్రతాన్ని అయితే చేసుకుంటున్నానండి. ఇంకా నేనైతే ప్యాక్ చేస్తున్నాను. ఇదైతే నేను ఒకటి ఇలా పెట్టండి అని చెప్పి ఇంకా మా వైషుకి అయితే అప్పచెప్పాను. ఇంకా తననైతే ప్యాక్ చేయమని చెప్పాను అనమాట. ఇవన్నీ నువ్వు ప్యాక్ చేయనా అని చెప్పి ఇంకా నేను వేరే పని చూసుకున్నాను అనమాట. ఇవన్నీ అయితే ప్యాక్ చేయడం అయితే వైషుకు అప్పచెప్పాను అనమాట. ఇంకా ఈ వక్కపొట్లాలు అయితే ప్రతి సంవత్సరం మిగిలిపోతూ ఉంటాయండి. అసలు వీటికంటే బదులు పోకలే నయం నాకు తెలిసి. ఇంకా ఈ ప్యాకెట్స్ అయితే అన్నీ కట్ చేసుకొని ఇస్తుంటే మా వయసు అయితే నేనే కట్ చేసుకొని పెడతానులే మమ్మీ అని అంటుందన్నమాట. ఇంకా నా పని అయితే ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడైతే మా వయసు అయితే ప్యాక్ చేస్తుంటే మా వారు వచ్చి కూర్చొని నేను కూడా హెల్ప్ చేస్తా అని కూతురికి సాయం చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళైతే కూర్చొని మంచిగా ప్యాకింగ్ అయితే చేస్తున్నారు. నేనైతే కడపకు అంతా మళ్ళీ ఒకసారి మంచిగా తుడిచి మళ్ళీ ముగ్గు పెట్టి వచ్చానన్నమాట. ఇంకా కూర్చొని వాళ్ళైతే ప్యాక్ చేస్తున్నారు. వైషుతో చెప్తున్నాను, ఎడమ చేతితో కాదు కుడి చేతితో వేయమ్మా అని చెప్తున్నాను. తను అన్నీ పెట్టి ఇస్తుంటే వాళ్ళ డాడీకి తనైతే వేస్తున్నారు. ఇంకా వీళ్ళు కొంచెం హెల్ప్ చేస్తున్నారండి, లేకపోతే నాతోనైతే అసలు ఇంకా అయ్యేది, కాకపోతే లేట్ అయ్యేది. టైంకే నాకైతే పూజ టైంకి అయితే నాకైతే చక్కగా అంతా అయిపోయిందండి పని అయితే. మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్.